గురుభ్యో నమః. హరి ఓం. ఈ మాఘమాస పరిష్కారాల్లో ఈ రోజు కూడా ఒక మంచి విషయం తెలుసుకుందాం. అదే ఒక మంత్రం తెలుసుకుందాం. దుర్గాదేవి యొక్క మంత్రం. అలాగే మన అందరికీ కూడా శత్రుజయం కలగాలి అంటే శత్రువుల నుంచి మనం దూరంగా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మంత్రం పఠిస్తే శత్రువులందరూ పోయి మనకి వాళ్ళందరూ కూడా మిత్రులయ్యి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి మంచిగా ఉంటుందన్నమాట. అలాంటి ఈ మంత్రాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఇక మంత్రంలోకి వెళ్తే, మంత్రము అంటే మనం ఎంత ఎక్కువగా ఇది ఉచ్చారణ చేస్తే అంత ఎక్కువగా మనకు శక్తి వస్తుందన్నమాట. మనకున్న శత్రువులందరూ పోతారు. అలాగే పోవడము అంటే ఏమో కాదు, నశిస్తారు. అంటే మనకి శత్రువులందరూ కూడా మిత్రులు అవుతారు, లేదా వాళ్ళు మన నుంచి దూరంగా ఉంటారు, లేదా మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి మంత్రం ఉపయోగపడుతుంది. ఆ శత్రువులందరూ కూడా మనకు మిత్రులయ్యి మనం యొక్క చేస్తున్న ఈ కార్యక్రమం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ వీటిలో మనం అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి మంచి మంత్రము ఈరోజు మనం తెలుసుకుందాం. చూసే చదవండి, చూడకుండా వద్దు. అందరికీ కూడా స్క్రీన్ మీద ఇస్తాను. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వివాదే వైష్ణవీ శక్తిరవతాత్వం రఘుద్వః భైరవీచారణే సౌమ్యే శత్రుణా వై సమాగమే. ఓం వివాదే వైష్ణవీ శక్తిరవతాం రఘుద్వః భైరవీచరణే సౌమ్యే శత్రుణా వై సమాగమే. అమ్మవారి యొక్క మంత్రం. ఈ మంత్రం మనం ప్రతినిత్యము చదువుకుంటే మనకున్న శత్రువులందరూ కూడా మిత్రులు అవుతారు. వాళ్ళ వైద్యులకి మనకు విజయాలు అన్నవి కూడా చేకూర్చడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాంటి ఈ మంత్రం ప్రతినిత్యం చదువుకుంటారని తెలియజేసుకుంటూ మరోసారి మీకోసం. ఓం వివాదే వైష్ణవీ శక్తిరవతాం రఘుద్వః భైరవీచరణే సౌమ్యే శత్రుణా వై సమాగమే. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. మీ విజయాలన్నీ కూడా చేకూర్చుకోండి. ఎక్కడైనా సరే ఏదైనా కార్యక్రమంలో మీకు శత్రువులు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా మిత్రులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మంత్రాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.